హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియా పోస్ట్ జీడిఎస్ 2026 రిజల్ట్ చూసిన తర్వాత చాలామంది క్యాండిడేట్స్ షాకింగ్ గురయ్యారండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ కాలేదా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ లిస్ట్ గురించి బిగ్ అప్డేట్ వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ఒక షాకింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఆ న్యూస్ అనేది నిజమా లేక ఫేక్ న్యూసా అనేది క్లియర్గా చెప్తాను. మరీ ముఖ్యంగా ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ కాని వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉందా, లేదంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మీకు సెకండ్ లిస్ట్లో సెలెక్షన్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా జీడిఎస్ సెలెక్షన్ ఎలా జరుగుతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్లో ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి. సెలక్షన్ పూర్తిగా 10th మార్క్స్ ఆధారంగా జరుగుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఓకేనా? కాకపోతే దీంట్లో ఏంటిదంటే వాళ్ళు డిసైడ్ చేసేది ఏంటంటే 10% మీ కేటగిరీ, ఆ స్టేట్లో ఉన్న వేకెన్సీస్ని, ఈ మూడింటిని ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు చాలామందికి టెన్షన్ పడుతున్నారు. విషయం ఏంటిదంటే ఫస్ట్ లిస్ట్లో పేరు రాకపోతే జాబ్ ఛాన్స్ పోయినట్టేనా? అసలు కాదండి. ఎందుకంటే జీడిఎస్ రిక్రూట్మెంట్లో మల్టిపుల్ లిస్టులు అనేది వస్తాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా చాలా లిస్టులు వస్తాయి. లాస్ట్ టైము 6th లిస్ట్ వరకు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళలో చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రారండి. ఓకేనా? జాబ్లో జాయిన్ అవ్వరు. కొంతమంది మార్క్స్ ఇష్యూ వల్ల రిజెక్ట్ అవుతారు, కొంతమంది డాక్యుమెంట్స్ సరిగా లేక రిజెక్ట్ అవుతారు. అలా మిగిలిపోయిన వేకెన్సీస్ని సెకండ్ లిస్ట్లో ఇది ఫిల్ చేస్తారండి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు అందరూ ఒక డౌట్ వస్తుందండి అందరికీ. ఏంటంటే అసలు సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఓకేనా? అసలు విషయం ఏంటిదంటే సాధారణంగా ఇండియా పోస్ట్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లిస్ట్లో రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఒక డేట్ మెన్షన్ చేస్తారు అందులో. ఈసారి ఏం చేశాడంటే 23rd వరకు ఇచ్చాడు. అంటే 23rd వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి April 4th నుంచి 15th వరకు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చండి. అసలు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తుంది మీకు. ఓకేనా? సెకండ్ లిస్ట్లో ఎవరికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అసలు అనేది మీకు ఒక డౌట్ వస్తుంది. ఫస్ట్ డౌట్ నేను చెప్పబోయేది ఏంటంటే కట్ ఆఫ్కి దగ్గరగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ ఉంది. సికింద్రాబాద్ డివిజన్లో 100% కట్ ఆఫ్ అయింది అనుకోండి. దానికి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని మీద హోప్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? కాబట్టి ఇంకో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే SC/ST కొంచెం రూరల్ ఏరియాస్లో అప్లై చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్లు అనేవి ఉన్నాయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కొన్ని స్టేట్లలో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి కదా, ఆ స్టేట్లలో ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లిస్ట్లో రాకపోయినా సెకండ్ టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? సెకండ్ లిస్ట్లో మంచి అవకాశం అయితే ఉంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ లిస్ట్లో కూడా వరకు వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇది జూన్ వరకు రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ జూన్లో కొత్త రిక్రూట్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? మీ 10th మార్క్స్ అనేది ఎంత వచ్చాయో చెప్పండి. మీరు దానికి మీకు సెకండ్ లిస్ట్లో వస్తుందా రాదా అనేది నేనైతే ఒక అనాలైజ్ చేసి మాత్రం చెప్పగలుగుతాను. ఓకేనా? మీరు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడకండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో అందరు 100 ఏం చేస్తారంటే రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే కొంతమంది ఏం చేస్తారంటే అప్లై కదా చేసేద్దాం అన్నట్టు 100 వేసేస్తాడు. కానీ ఆయన స్కోర్ చాలా తక్కువ ఉంటుంది. కానీ అప్లికేషన్ పెట్టేటప్పుడు మొత్తం పెట్టేస్తాడు. అలా రిజెక్ట్ అవుతారు కొంతమంది ఏం చేస్తారు డాక్యుమెంట్స్ అనేది దాంట్లో నేమ్ మిస్ మ్యాచ్, అడ్రస్ మిస్ మ్యాచ్, ఏదో ఒకటి మిస్ అయ్యకుండా వల్ల రిజెక్ట్ అవుతారు. కాబట్టి జరిగిన వేకెన్సీస్ని సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్లో ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. నార్త్ ఈస్ట్లో జాబ్ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త అండి. మెయిన్గా చెప్తున్నాను నేను. ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే ఆ స్టేట్లో, నార్త్ ఈస్ట్ స్టేట్లో ఏముంటుందంటే కొంచెం పార్షియాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే లోకల్ ప్రయారిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడ చీప్ అనేది సైన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడు. కొంతమంది ఏందో మా స్టేట్కి వచ్చి మీరు ఉద్యోగాలు చేయడం ఏందని చెప్పేసి అలా ఉంటుంది వాళ్ళకి. ఆ మైండ్ సెట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒకవేళ మీకు మంచి స్కోర్ ఉంది, మంచి టాలెంట్ ఉందనుకుంటే మాత్రం నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి ప్రయత్నించకండి. లేదు మాకు జాబ్ నీడు, ఎలాగైనా కంపల్సరీ వెళ్ళాలి అని డిసైడ్ అయితే మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ కొంచెం కేర్ఫుల్గా డీల్ చేసుకోండి. ఓకేనా? ఇదండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుందండి. ఏదేంటంటే 90% రిజెక్ట్ అవుతారు, 80% రిజెక్ట్. అసలు అన్నీ ఏముండవండి. అవన్నీ ఫేక్ న్యూస్లే. అర్థమైందా? 40% 50% రిజెక్ట్ అవుతారంటే నమ్మడానికి ఇది ఉంటుంది. కానీ 90% ఎవడన్నా రిజెక్ట్ అవుతాడా అండి? ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటోడు ఏం చేస్తాడు? జాబ్ రావాలనే కదా పెట్టేది.
అట్లా కొంతమంది టైం పాస్కి అట్లా పెడతారు ఒక 20%, అది ఓకే, దానికి యాక్సెప్ట్ చేయొచ్చు మనం. కానీ 90% రిజెక్ట్ అవుతారా అండి ఎవరన్నా? అది తప్పు అది. కాబట్టి అలాంటి ఫేక్ న్యూస్లు అయితే మీరు నమ్మకండి, ఓకేనా. మీకు దగ్గరగా ఈ ఫస్ట్ లిస్ట్లో కట్ ఆఫ్కి మీ స్కోర్ దగ్గరగా ఉంటే మీరు హోప్ పెట్టుకోవచ్చు, ఓకేనా. మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు, ఓకేనా. కాబట్టి మీరు అసలు ఈ సెకండ్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మ్యాక్సిమం జాబ్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈ వీడియో మాత్రం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.